హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఏంటి అంటే కొత్తగా నేర్చుకునే వారి కోసం అయితే థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలి అనేది అయితే ఈరోజు చూసేద్దామండి. మనకు థ్రెడ్ పైపింగ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే నేను ఇప్పుడు ఈ విధంగా చెప్పే మోడల్లో అయితే ఫస్ట్ ట్రై చేయండి. ఇప్పుడు దీనికోసం వచ్చేసి నేను క్రాస్ పీస్లను అయితే తీసుకున్నాను. చూడండి, క్రాస్ పీసులు 2 ఇంచెస్ వరకు ఉన్నాయి. వాటిని ఈ విధంగా మూలలు కలిసేలాగా వేసుకొని నేను ఇలా స్ట్రేట్గా అయితే కుట్టు వేసుకుంటున్నాను. మనకేంటి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు థ్రెడ్ పైపింగ్ ఫస్ట్ ఈ విధంగా స్టార్ట్ చేసినట్టయితే మనకి ఇండివిజువల్ థ్రెడ్ పైపింగ్ ఉంటుంది కదా, అది వేసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం జాయింట్ చేసుకున్న దగ్గర క్లాత్ని ఈ విధంగా అటు సైడ్కి ఇటు సైడ్కి అనేసి మనము చివర్లో ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. మధ్యలో జాయింట్ దగ్గర అయితే నేను ఇందాక చూపించిన విధంగా అయితే మధ్యలోకి ఇలా అనాలి. ఎందుకంటే మనకి థ్రెడ్ పైపింగ్ వేసినప్పుడు అక్కడ గుత్తిలాగా అంటే లావుగా రాకుండా ఉంటుంది. అలా అన్నమాట. ఇలా అనేసి మధ్యలోకి అనేసి ఈ విధంగా సైడ్కి ఒక కుట్టు అయితే వేయాలి. ఎప్పుడైనా బిగినర్స్ స్టార్టింగ్లో ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ ఫస్ట్ అలవాటు చేసుకోండి. తర్వాత ఇండివిజువల్గా అంటే మనకి ఖర్చు అనేది కనిపించకుండా ఈజీగా వేసుకోవస్తుంది. ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా అయితే స్ట్రైట్గా కట్ చేసుకోండి. కొంచెం హెచ్చు తచ్చు ఉన్న క్లాత్ ఉంటుంది కదా, దానిని ఈ విధంగా కట్ చేసుకొని ఆ పీస్ని స్ట్రైట్గా ఉండేలాగా అయితే చేసుకోండి. ఈ విధంగా మనము చేసుకున్నాం కదా. ఈ విధంగా చేసుకున్న దాన్ని మనం ఆల్రెడీ కుట్టుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్కి అయితే ఒక సైడ్ నుంచి అంటే దాదాపు మనకు కాజా పట్టీ అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఈ విధంగా స్టార్ట్ చేసుకోండి. మనకి కుట్టు అనేది సమానంగా రావాలి. అంటే మనకి టంచన్ ఉంటుంది కదా, టంచన్లో ఒక పాదం వెడల్పుతోనే కుట్టు వేసుకోవాలి. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టు అనేది ఒకే రేంజ్లో వచ్చేలాగా వేసుకోండి. అలా వేసుకున్నట్లయితే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా ఒకే మాదిరిగా వస్తుంది. మన నెక్ కూడా షేప్ అవుట్ అయితే అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, జాయింట్ దగ్గర కుట్టేటప్పుడు కూడా అటు క్లాత్ ఇటు అనుకొని మధ్యలో నుంచి ఒక కుట్టు అయితే వేసుకున్నాను. ఈ విధంగా చివరి వరకు అయితే కుట్టు వేసుకోండి. ఇప్పుడు కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్ తిరగడానికి మధ్య మధ్యలో ఈ విధంగా కట్స్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా జాగ్రత్తగా కట్స్ ఇచ్చుకోవాలండి. మన బ్లౌజ్ అనేది కట్ కాకుండా మళ్ళీ మనం వేసిన కుట్టు ఉంది కదా, దాని దగ్గర దాకా కూడా వెళ్ళకుండా అయితే మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ కోసం థ్రెడ్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు థ్రెడ్ సెట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి మనకేంటి అంటే ఖర్చు అనేది అటు సైడ్ వెళ్ళిపోవాలన్నమాట. ఖర్చుకి క్లాత్కి మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసి మనము కుట్ అనేది వేసుకోవాలి. మనకి ఈ కుట్టు అనేది మనకు థ్రెడ్ ఉంది కదా, అంటే థ్రెడ్ పైపింగ్ ఉంది కదా, ఆ పైపింగ్ పక్క నుంచి పడాలి. చూడండి, ఈ విధంగా ఖర్చు ఇటు సైడ్ ఉండాలి. ఇంకా మనం జాయింట్ చేసుకున్న క్లాత్ అటు సైడ్ ఉంది కదా, దాని మధ్యలో ఈ విధంగా అయితే థ్రెడ్ సెట్ చేసుకోవాలి. థ్రెడ్ సెట్ చేసుకొని ఈ విధంగా మన పైపింగ్ థ్రెడ్ పక్క నుంచి అయితే నీట్గా ఒకే లెవెల్లో కుట్టు అయితే వేసుకోవాలి. మనకేంటి అంటే బిగినర్స్కి స్టార్టింగే మనకి అంటే ఇండివిజువల్ పైపింగ్ అనేది కష్టంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ విధంగా అయితే ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ అలా పైపింగ్ మీరు స్టార్ట్ చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ విధంగా జాగ్రత్తగా నెక్కుని ఎక్కడా కూడా సాగదీయకుండా నెమ్మదిగా ఇలా క్లాత్ని అయితే పట్టేసి నెమ్మదిగా ఈ విధంగా పక్క నుంచే కుట్టు వచ్చే విధంగా వేసుకుంటూ వెళ్ళాలి.
చూడండి ఈ విధంగా నీట్గా అయితే కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. మనకి బిగినర్స్ ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. మనకి థ్రెడ్ పైపింగ్ అలవాటైపోతుంది. అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు కనుక నా వీడియోని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి అయితే ఈ వీడియో షేర్ అవుతుంది. ఈ విధంగా జాగ్రత్తగా పట్టుకొని మనము చివరన కూడా మనకి ఖర్చు అనేది కనిపించకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మనకి ప్రాక్టీస్లో ఈ విధంగా పైపింగ్ స్టార్ట్ చేయడం, థ్రెడ్ పైపింగ్ ఈ విధంగా స్టార్ట్ చేస్తే మీకేంటి అంటే పైపింగ్ అలవాటైపోయి ఇంకా నెక్స్ట్ ఇండివిజువల్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు వేసుకుంటున్నాను. కొంచెము దూరంలో అంటే ఒక పాదం మందం దూరంలో అయితే నేను కుట్టు వేసుకుంటున్నాను. ఈ విధంగా కుట్టు అవసరము లేదు అనుకుంటే మనము పైపింగ్ అంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకుంటే ఈ విధంగా కుట్టు వేయాల్సిన అవసరం అయితే లేదండి. నేను హెమ్మింగ్ చేయట్లేదు కాబట్టి ఈ విధంగా అయితే నేను పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అదేవిధంగా నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఆ డౌట్స్ని అయితే కంపల్సరీగా అయితే క్లారిఫై చేస్తానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి హై నెక్ బ్లౌజ్ అండి. ఈ ఫ్రంట్ అయితే డీప్ అండి. ఈ బ్లౌజ్కి వాళ్ళు పైపింగ్ వేయమన్నారు. అందుకే నేనైతే ఈ విధంగా సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది కదా, అందుకని సిల్వర్ పైపింగ్ వేసాను.